హలో అందరికీ. ఇవాళ మనం ఒక షాకింగ్ అండ్ టెరిఫిక్ ఇన్సిడెంట్ గురించి మాట్లాడుకోబోతున్నాం. ఈ ఇన్సిడెంట్ తమిళనాడులోని తిరువన్నమలై అనే ఒక హిస్టారిక్ అండ్ స్పిరిచువల్ ప్లేస్లో జరిగింది. ఈ ప్లేస్ అంటూ తెలియని వాళ్ళు ఎవరూ లేరు. ఈ ప్లేస్ చాలా ప్రసిద్ధి పొందిన ఒక పుణ్యక్షేత్రం. ఈ ప్లేస్ని తిరువన్నమలై లేదా అరుణాచలం అని కూడా పిలుస్తూ ఉంటారు. ఇటువంటి పవిత్రమైన ప్లేస్లో ఒక హారిఫిక్ ఇన్సిడెంట్ చోటు చేసుకుంది. ఆ ఇన్సిడెంట్ గురించి మాట్లాడాలన్నా చెప్పాలన్నా చాలా భయంకరంగా ఉంటుంది. ఎందుకంటే మనకు రక్షణ కల్పించాల్సిన పోలీసులే క్రైమ్ చేస్తే మనల్ని ఇంకెవరు ప్రొటెక్ట్ చేస్తారు, ఎవరు కాపాడుతారు? ఇప్పట్లో ఇదే పెద్ద క్వశ్చన్ మార్క్. అసలు ఏం జరిగిందంటే, ఆంధ్రప్రదేశ్ నుంచి ఒక తల్లి కూతురు వాళ్ళ బంధువు లారీలో ఆ అరుణాచలేశ్వరుడు దర్శనం కోసం తిరువన్నమలైకి వెళ్తున్నారు. ఆ ట్రక్లో అరటిగల్ల లోడ్ ఉంది. ఆ ట్రక్ డ్రైవర్ ఆ తల్లికి తమ్ముడు అవుతాడు. అతను తిరువన్నమలైకి చెందిన ఆ లోడ్ దింపడానికి వెళ్తున్నాడు. ఆ లోడ్ దింపి దర్శనానికి వెళ్దామని వాళ్ళు అనుకున్నారు. వాళ్ళు ప్రయాణం చేసే ఆ టైంలో ఎంతాల్ బైపాస్ రోడ్లో నైట్ డ్యూటీలో ఉన్న ఇద్దరు కానిస్టేబుల్స్ సురేష్ రాజు మరియు సుందర్ ఆ ట్రక్ని ఆపి రొటీన్ చెక్ చేయాలని చెప్పారు. వాళ్ళు చెక్ చేసే టైంలో ఆ తల్లి కూతురు వాళ్ళకు కనపడ్డారు. వాళ్ళు ఎవరు అని పోలీసులు గట్టిగా లారీ డ్రైవర్ని అడిగారు. ఆ లారీ డ్రైవర్ దానికి మా అక్క వాళ్ళ కూతురు అని సమాధానం ఇచ్చాడు. పోలీసులు వచ్చి మాకు నమ్మకం లేదు, మాకెందుకు అనుమానంగా ఉంది, వాళ్ళని విచారించాలి అని చెప్పారు. ఆ డ్రైవర్ ఎంత చెప్పినా వాళ్ళని ఎంత వేడుకున్నా పోలీసులు వినలేదు. పొద్దున్నే పోలీస్ స్టేషన్కి వచ్చి వాళ్ళని తీసుకెళ్ళు అని చెప్పి ఆ పోలీసులు ఆ లారీని పంపేశారు. కానీ ఆ విచారణ వెనుక భయంకరమైన ఆలోచన ఉందని వాళ్ళు ఊహించలేకపోయారు. ఆ పోలీసులు ఆ తల్లి కూతుర్లను ఒక శ్మశాన వాటికకు బలవంతంగా తీసుకెళ్లారు. భయపెట్టారు. తన తల్లి ముందే ఆ బిడ్డను అత్యాచారం చేశారు. వాళ్ళను ఆ పోలీస్ కానిస్టేబుల్స్ అక్కడే ఆ శ్మశాన వాటికలోనే వదిలేసి వెళ్ళిపోయారు. ఆ అమ్మాయి ఆ సంఘటన తర్వాత స్పృహ తప్పి పడిపోయింది. ఆ తల్లి ఆ బిడ్డను ఆ స్థితిలో చూస్తూ అక్కడే కూర్చుండిపోయింది. ఆ చీకట్లో రాత్రంతా ఏడుస్తూనే ఉంది. తర్వాత రోజు ఉదయం అటువైపుగా వెళ్తున్న కొంతమంది స్థానికులకు ఆ తల్లి ఏడుపు వినిపించింది. ఏంటి ఏడుపు వినిపిస్తుందని వాళ్ళు అటువైపుగా వెళ్ళారు. వాళ్ళు అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ ఇద్దరు అక్కడ ఉండడం గమనించారు. వెంటనే వాళ్ళ దగ్గరకు వెళ్ళి ఏమైంది అని అడిగారు. ఆ తల్లి దానికి జరిగిందంతా చెప్పింది. ఆ స్థానికులు వెంటనే 108కి కాల్ చేసి అంబులెన్స్ పిలిపించి వేలూరు గవర్నమెంట్ హాస్పిటల్కి పంపించారు. ఆ అమ్మాయికి టెస్టులు చేసి మరియు ట్రీట్మెంట్ ఇచ్చిన డాక్టర్ తాను అత్యాచారంకి గురి అయిందని కన్ఫర్మ్ చేశారు. ఆ డాక్టర్ వెంటనే పోలీస్కి ఇన్ఫామ్ చేశారు. అక్కడ మహిళా పోలీస్ స్టేషన్లో కేసు రిజిస్టర్ కూడా చేశారు. వెంటనే ఎంక్వైరీ మొదలుపెట్టారు. ఆ హాస్పిటల్కి ఉమెన్ ఆఫీసర్స్ వచ్చి ఆ అమ్మాయి దగ్గర ఏం జరిగింది అని అడగగా తను జరిగిందంతా చెప్తూ ఆ దుర్మార్గుల ఆనవాళ్ళు కూడా చెప్పడం మొదలుపెట్టింది. తను చెప్పిన ఫస్ట్ క్లూ ఒకరికి లైట్గా గెడ్డం ఉందని మరియు ఇంకొకరికి గెడ్డం లేదని, ఆ ఇద్దరు పోలీస్ వాళ్ళని అండ్ యూనిఫామ్లో ఉన్నారని చెప్పింది. ఆ అమ్మాయి ఇచ్చిన స్టేట్మెంట్ ప్రకారం పోలీసులు వెంటనే ఇన్వెస్టిగేట్ చేయడం మొదలుపెట్టారు. ఈ కేసులో పోలీసులు తీసుకున్న యాక్షన్స్ అన్నీ వేగంగా జరిగాయి. ఇక్కడ పోలీస్ వాళ్ళని ఖచ్చితంగా అభినందించాలి. ఈ ఇన్సిడెంట్ ఆ స్టేట్లో మాత్రమే కాదు, కంట్రీ మొత్తంలో అవుట్రేజ్ క్రియేట్ అయిపోయింది. ఆ పోలీస్ వాళ్ళని మెజిస్ట్రేట్ దగ్గరికి హాజరుపరిచారు. ఆ ఇద్దరు కానిస్టేబుల్స్ని వెంటనే అరెస్ట్ చేసి సస్పెండ్ చేశారు. ఈ సంఘటన గురించి సీనియర్ ఆఫీసర్స్ అందరూ చాలా సీరియస్గా తీసుకున్నారు. ఇలాంటి ఒక సంఘటన ఎలా జరిగింది, మరి ఇలాంటివి ఇంకా జరగకుండా ఎలాంటి చర్యలు తీసుకోవాలని ఒక కమిటీని కూడా స్టార్ట్ చేశారు. ఈ ఇన్సిడెంట్తో పోలీసుల మీద ఉన్న నమ్మకం ఒక క్వశ్చన్ మార్క్గా అయిపోయింది. ఆ కానిస్టేబుల్స్ చేసిన పనికి, వాళ్ళు చేసిన పనికి ఒక స్ట్రిక్ట్ పనిష్మెంట్ ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేశారు. కానీ ఇక్కడ క్రైమ్ చేసింది పోలీస్ వాళ్ళే, కానీ న్యాయం కూడా చేసింది పోలీస్ వాళ్ళే. ఈ ఒక్క ఇన్సిడెంట్తో పోలీస్ వాళ్ళందరినీ అనడం కరెక్ట్ కూడా కాదు. అన్ని రంగాల్లోని మంచి వాళ్ళు ఉంటారు, చెడ్డ వాళ్ళు ఉంటారు. అది పోలీస్ వాళ్ళలో మాత్రం ఉండడం కొంచెం దారుణమైన విషయమే. మనం ఇక్కడ పోలీస్ వాళ్ళలోనే డిఫరెంట్ పర్సనాలిటీస్ చూస్తున్నాం.
ఈ తిరువన్నమలై ఇన్సిడెంట్ మనకు ఒకటి గుర్తు చేస్తుంది. పోలీస్ అంటే ప్రొటెక్షన్ మాత్రమే కాదు, అకౌంటబిలిటీ కూడా ఉండాలని. సొసైటీ, గవర్నమెంట్, పోలీస్ ప్రతి ఒక్కరూ ఒక అమ్మాయికి సేఫ్ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేయాలి అండ్ అది ప్రతి ఒక్కరి బాధ్యత. తిరువన్నమలై మళ్ళీ ఒక సేఫ్ స్పిరిచువల్ ప్లేస్గా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. అమ్మాయిలు ఇది మీకే. ఫస్ట్ మీరు సేఫ్గా ఉండండి, ధైర్యంగా ఉండండి. మనల్ని ఎవరు కాపాడరు. ఈ ఒక్క ఇన్సిడెంట్తో మనకు ఒక క్లియర్ ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఇన్సిడెంట్ అయిపోయినాక దానికి న్యాయం చేశారో అన్యాయం చేశారో అది లేటర్ ఆన్, కానీ మనకైతే డ్యామేజ్ అయితే జరిగిపోయింది. ఆ డ్యామేజ్ కాపాడుకోవాలి. ప్రతి ఒక్కరు స్ట్రాంగ్గా డిఫెండ్ చేసుకోగలగాలి. మన జోలికి వస్తే లేదంటే మనల్ని తాకాలన్నా చాలా భయపడిపోవాలి. అలాంటి ఒక స్ట్రాంగ్ ఉమెన్గా మనం బయటికి రావాలి. మన ఆత్మస్థైర్యం ముందు వాళ్ళ కండబలం ఏమాత్రం పనికిరాదు, గుర్తుపెట్టుకోండి. మనం ఎన్నిసార్లు దీని గురించి మాట్లాడినా ఏది మార్పు రాలేదు ఈ సొసైటీలో. మనం ప్రతిరోజు ఎన్నో ఇన్సిడెంట్స్ చూస్తూనే ఉన్నాం. సో దీన్ని బట్టి మనకేమర్థమైందంటే మన సేఫ్టీ మనదే. వాళ్ళు మారరు, మృగాలుగానే ఉంటారు. వాళ్ళు చేయాల్సింది చేస్తూనే ఉంటారు. తిరగబడాల్సింది మనమే, మన చేతుల్లోనే ఉంది. ప్లీజ్ బీ కేర్ఫుల్.